Good morning, Flash. Don't be lazy, become busy. Hey, నవీన నేను కాపీ కొట్టినట్టే ఉంది కదా. సో నథింగ్ గైస్, ఈరోజు 24 hours హ్యాకథాన్. ఇప్పుడు జస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి వచ్చా. ఈరోజు మాత్రం పెద్ద టాస్క్ ఉంది గైస్. టాస్క్ ఏంటిదంటే ఇప్పుడు పోగానే ఫస్ట్ ల్యాబ్ ఇంటర్నల్ రాయాలి. ల్యాబ్ ఇంటర్నల్ రాసిన తర్వాత హ్యాకథాన్కి వెళ్ళాలి. వెరీ గుడ్ ఛాలెంజింగ్ డే ఈరోజు. సో లెట్స్ గెట్. యా గైస్, ఇప్పుడే ప్యాక్ చేసుకున్న బ్యాగ్ కూడా, అండ్ ల్యాప్టాప్ చార్జర్, అండ్ ఇప్పుడే ఆడిట్లో కూర్చోగానే లైట్నింగ్ అయిపోయింది. అయిపోగానే ఇప్పుడు మన స్పీకర్స్ యొక్క ఏవీని ప్లే చేస్తున్నారు. లెట్స్ వాచ్ ఇట్. ఇప్పుడే మన మధుకిరణ్ వచ్చాడు. తనని రిసీవ్ చేసుకున్నారు. రిసీవ్ చేసుకుని డాష్ మీదకి వచ్చారు ఫెస్ట్ ఎయిడ్ చేయడానికి. While building projects, don't focus on the design aspect and don't focus on the UI, user interface and all. Just directly go and build functionality part of your project. So functionality plays a crucial. జస్ట్ ఆల్కట్ చేసిన ల్యాబ్కి వచ్చేసి ఇప్పుడు మనం ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇస్తారు. దాని మీద ఇప్పుడు వర్క్ చేయాలి. వాట్ వీ డిడ్ అనేది తర్వాత చెప్తా. లైక్ ఇప్పుడు మేము యూఐ మీద వర్క్ చేసాం. సో దిస్ ఈజ్ హౌ లుక్స్ యూఐ. ఇప్పుడే ఇట్లా వాటర్కి బయటకు వచ్చేసాం. వాటర్ తీసుకొని ఇప్పుడే పైకి వెళ్తున్నాం. దెన్ మళ్ళీ గెట్ బ్యాక్ టు వర్క్. కొంచెం కోడ్ చేయాలి. మేము ప్రాజెక్ట్ మీద దాని మీద వర్క్ చేయాలి. ఇప్పుడు ఇంటర్నెట్ స్పీడ్ చాలా స్లోగా ఉంది గైస్. పైథాన్ మాడ్యూల్స్ డౌన్లోడ్ కానీ మస్తు టైం తీసుకుంటుంది. అలా సరదాగా కిటికీల నుంచి బయటికి చూసి స్నాక్స్ కంట గైస్ చిన్నగా వెళ్దామా? పదమ్మాయి స్నాక్స్ అనుకుంటే రెండు ఇచ్చారు. వీటిని ఏం తినాలి, ఏం చేయాలని మావాడు ఆలోచిస్తున్నాడు. ఈ రెండు మావాడిని కోడ్ చేయరంటే ఆడుకుంటుండు. ఇప్పుడే అట్లా స్నాక్స్ తినేసి బయటకు వచ్చాం గైస్. ఎక్స్పెక్ట్ చేసిన స్నాక్స్ ఏం పెట్టలే కానీ 2 సమోసాలు ఇచ్చి అయ్యే స్నాక్స్ అన్నారు. దెన్ ఇప్పుడే మళ్ళీ ల్యాప్టాప్ ఓపెన్ చేసి గెట్ బ్యాక్ టు వర్క్. మళ్ళీ ప్రాజెక్ట్ మీద కొంచెం వర్క్ చేయాలి. అండ్ ఆఫ్టర్ దట్ వీ విల్ హ్యావ్ ఫస్ట్ ఎవల్యూషన్. ఇదే గైస్ మా వర్క్ ఫ్లో ఎలా చేయాలని డిజైన్ చేసుకున్నాం. ఇప్పుడే అలా మళ్ళీ కాస్త బయటకు వచ్చేసాం. ఎగ్జైట్ అవుతున్నావు ఆ బ్లాగ్ని చూసి? గాయస్ కరెంట్ పోయిందమ్మా. ఇక మావాడు వీనికి ఏం పని లేదు. ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు బ్రో ఇది ఇప్పుడే పీపీటీ చేసాం. ఇట్లా మన ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ నెక్స్ట్ ఇట్లా తిరిగి చూస్తున్నాం మన వాళ్ళు ఎట్లున్నారా అని. మంచిగా వైబ్ అవుతున్నారు గైస్ అంతా. రౌండ్ ఆఫ్ ఎవల్యూషన్ అయిపోయింది. డిన్నర్ చేద్దానికి మళ్ళీ ఇప్పుడే అట్లా బయట మ్యూజికల్ కాన్సర్ట్ ఉంది. ఇప్పుడే జస్ట్ అక్కడికి వెళ్దాం పదండి. జస్ట్ వైబ్ విత్ ద ముందులో పోతే బాగుంటుంది. చాలా ఇది పాట మంచిగా అర్థమైందా? నువ్వు కూడా పాడతావా? దెన్ మళ్ళీ గెట్ బ్యాక్ టు వర్క్. మళ్ళీ మార్నింగ్ 2 అవుతుంది.
తర్వాత మళ్ళీ ఎవాల్యుయేషన్ ఉంటుంది. సో లెట్స్ గో. మళ్ళీ కొంచెం వైబ్ పెంచడానికి ఈసారి క్యాంప్ ఫైర్ ప్లాన్ చేశారు. సో ఇప్పుడే క్యాంప్ ఫైర్ దగ్గరికి వచ్చేసాం. దెన్ చిల్ అయిదాం ఇక్కడ కూడా. నేను దేగుతారండి. యో బ్రో, ఇట్స్ ఆల్రెడీ 3:30 అంతే కదా. బట్ నో స్లీప్. క్యాంప్ ఫైర్ అయిపోయింది. క్యాంప్ ఫైర్ అని వచ్చి ఇక్కడ కూర్చొని చిల్ అవుతున్నాం. వీడు గేమ్ ఆడుతాడు, వాడేం చెప్తాడో వానికే తెలియాలి. సో లెట్స్ మీట్ ఆఫ్టర్ సమ్ టైం. కొడతాను ఇది. నౌ రిటర్నింగ్ టు ది క్యాంప్ ఫైర్ వీఆర్ గోయింగ్. ఐటీ సార్ ఏం లేదు, మంచి ఊపుంటే పాటలు పెడుతుండే. శేఖర్ గారు ఏమో డ్యాన్స్ చేస్తుండే. ఇట్స్ ఆల్రెడీ 3:30. పోయాలి ఇక, పోయి మళ్ళీ బ్యాక్ టు కోడ్. గైస్ ఇగోట్ టీ తాగి ఇటు వచ్చాం. ఫైనల్ జస్ట్ నౌ ఇప్పుడే ఫైనల్ రివ్యూ అయిపోయింది. ఇట్లా టీ తాగడానికి వచ్చాం. తాగేసి నెక్స్ట్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్, విన్నర్స్ అనౌన్స్మెంట్స్ ఉన్నాయి, అక్కడ వెళ్తాం. చెప్పు క్రికెట్ కామెంటరీ. ఫీల్డింగ్ని సెట్ చేస్తున్నారు. ఇటు సైడ్ ఫీల్డర్ని, ఇటు సైడ్